నమస్కారం. టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రూరల్ మండల తెలుగుదేశం సంస్థాగత ఎన్నికలు నిర్వహించిన నియోజకవర్గం తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు. బీజేపీ ఆధ్వర్యంలో జీఎంఆర్ డిగ్రీ కళాశాలలో సంవిధాన్ హత్య దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించిన నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ. ఉద్యోగ విరమణ చేసిన మున్సిపల్ సిబ్బందిని సత్కరించిన మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. పాలిటెక్నిక్ కళాశాల ఎంపిక కోసం ఆప్షన్లు ఆన్లైన్లో ప్రారంభం. ఎక్కువ ఆప్షన్లు పెట్టుకోండి. పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ఫణీంద్ర కుమార్. జూలై 9న తలపెట్టిన జాతీయ స్థాయి సమ్మెలో కార్మికులంతా పాల్గొనాలి. సిఐటియు నాయకులు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం సర్వసభ్య సమావేశం చిన్న తాడేపల్లి రోడ్లో వెలమసంఘ భవనంలో సోమవారం సాయంత్రం జరిగింది. ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, ఉంగుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, నియోజకవర్గ అబ్వర్డర్ నక్క చిట్టిబాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్లు పాల్గొన్నారు. సమావేశంలో రూరల్ మండల అధ్యక్షులు, జనరల్ సెక్రటరీ, మండల 31 గ్రామాల అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రూరల్ మండల అధ్యక్షుడిగా పరిమి రవికుమార్, జనరల్ సెక్రటరీగా మద్దుకూరి ధనరాజులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పరిమి రవికుమార్ ఆధ్వర్యంలో మండలంలోని సర్పంచులను, ఎంపీటీసీలను, ముఖ్య నాయకులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూటమిలో తెలుగుదేశం పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తోందని, పదవులు ఏమీ రాలేదని, కార్యకర్తలు నిరుత్సాహపడకూడదని తెలిపారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సర్దుకుని ముందుకు వెళ్లాలన్నారు. జూలై 2వ తేదీ నుండి ప్రగతి పదంలో తొలి అడుగు అనే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని, ఎన్నికల హామీల్లో కూటమి ఇచ్చిన సూపర్ 6 పథకాలను, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి తిరిగి ప్రజలకు తెలియచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు గంధం సతీష్, జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు పాతూరి రాంప్రసాద్ చౌదరి, రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు పసలకొండ, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు పసుమతి రామలక్ష్మణ్, పెంటపాడు మండల టీడీపీ అధ్యక్షుడు కిలపర్తి వెంకట్రావు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు పట్నాల రాంపండు, దాసరి అప్పన్న, వాడపల్లి వెంకట సుబ్బరాజు, ముత్యాల సత్యనారాయణ, రూరల్ మండలం సర్పంచులు, ఎంపీటీసీలు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధ్యక్షులు పరిమ రవికుమార్ గారి యొక్క వరల బాబ్జీ గారు, గన్ని వీరాంజనేయులు గారిని తాడేపల్లి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించడం జరుగుతుంది. అభినందనలు తెలియజేయవలసిగా కోరుతా ఉన్నాం. అనుపెరిగని కార్యదీక్షా పనులుగా మరి ఈ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అలాగే పెంటపాడు మండలంలో పెంటపాడు మండల నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న పట్టణాధ్యక్షులు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎంతో కష్టంతో కూడుకున్న పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక్క మాట గుర్తుంచుకోండి, ఆ వేళ 2019లో మనందరం ఎంత ఇబ్బంది పడ్డామో మనందరికీ కూడా తెలుసు. ధర్నా చేద్దామంటే అవసరస్తులు ఇచ్చేవాడు, ఏదో ఒక కొవ్వొత్తులు ర్యాలీ చేద్దామంటే ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఆ వేళ నెలకొల్పున్న రోజుల్లో ఒక్క నాయకుడు అయినా సరే అధికారంలో ఉన్న పార్టీ ఎప్పటికీ వెళ్ళిపోతానని చెప్పి ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వెళ్ళిపోయిన నాయకులు ఎవరైనా వేల మీద లెక్కెట్టుకోవచ్చు. అంతేగాని వేలాది మంది
తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్న ఆ రోజున ఎలా ఉన్నారో అధికారం వచ్చిన తర్వాత ఇవాళ కూడా అందరూ అలాగే ఉన్నారు. గతంలో అయితే తెలుగుదేశం పార్టీకి 100% పదవులు ఉండే పరిస్థితి ఉంది. ఈవేళ కూటమి ఏర్పడిన తర్వాత 50%. ఆ 50%లో కూడా ఒక్కొక్కసారి మనల్ని మనం కుదించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. కొన్నిసార్లు ఇబ్బంది పడుతున్నాం, కొన్నిసార్లు అధిష్టానంతో చెప్పుకుంటున్నాం. ఏమున్నా సర్దుకుని వెళ్ళిపోయే మనస్తత్వంతో ఈ తెలుగుదేశం పార్టీ అంత పెద్ద కుటుంబం అన్న సంగతి వాళ్ళకు కూడా తెలుసు. ఆ పరిస్థితుల్ని ఆకలింపు చేసుకున్నా ఈవేళ ఏ పనున్నా ఎవరైనా శాసనసభ్యుల దగ్గరికి మనం పనిచేసాం కాబట్టి మనం వెళ్ళాలి, చేయించుకోమని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. మన వల్ల అయినంత పని మనం ఖచ్చితంగా చేస్తాం. కానీ శాసనసభ్యులకు ఉన్న అధికారాలు ఉంటాయి. వాళ్ళతోటి మీరు చెప్తే వెళ్ళలేదనుకోండి, నాకు చెప్పేయండి, నేనే మాట్లాడతాను. నాయకుడు చెప్పమని చెప్పి అధిష్టానం చెప్పింది. అలాగే శాసనసభ్యులు కూడా ఆ మాటకి ఒప్పుకోవడం జరిగింది. ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గం కానీ, ఉంగుటూరు నియోజకవర్గం కానీ, లేకపోతే జిల్లాలో 6 స్థానాలు జనసేనకి ఇచ్చినటువంటి సందర్భంలో అటు జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి సందర్భంలో వచ్చేటువంటి ఇబ్బందులు మన నియోజకవర్గాల్లో మీరు కానీ, మేము కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ పడే ఇబ్బందులన్నీ కూడా ఒక్కసారి మనం అందరం కూడా మననం చేసుకొని, మరి మనమంతా కూడా పెద్దన్న పాత్రలో ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అంటే పెద్ద పార్టీ. మన మిత్రులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, అక్కడ మోదీ గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారిగా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం నడుస్తున్నటువంటి సందర్భాన్ని ఒక్కసారి మనం అందరం కూడా గుర్తు చేసుకొని, రేపు 2వ తారీఖు నుంచి మనకొక కార్యక్రమం ఇచ్చారు, సుపరిపాలనలో తొలి అడుగు. ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి విజయాలన్నీ కూడా ప్రజలకు చెప్పడమే కాకుండా మనం ఆ ఇంటికి వెళ్ళి చెప్పినట్టు సాక్ష్యంగా యాప్లో అప్లోడ్ చేయండి అని చెప్పి ఒక పక్కా ప్రణాళికతో మనకిచ్చినటువంటి ప్రోగ్రామ్ని ఒక్కసారి మీ అందరి దృష్టిలో కూడా పెడదామని చెప్పి నేను రావడం జరిగిందని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటాను. సోదరులారా, పెద్దలారా, గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రం ఏ విధంగా ఉంది, మరి ఈ సంవత్సరం కాలంలో ఎంతో ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్రాన్ని సమర్థుడైనటువంటి నాయకుడికి ఇస్తే ఆయన ఎలా నడిపిస్తాడు అని చెప్పడానికి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం ఎంత ఉపయోగపడిందో మనం అందరం కూడా పల్లె పల్లెన, వీధి వీధిన, ఇంటింటికి చెప్పాల్సిన అవసరం ఎందుకు ఉంది అంటే ఖచ్చితంగా మనం చేసిన పనులన్నీ కూడా 5 సంవత్సరాలు మనకి అధికారం ఇచ్చారు, ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. ఆఖరి సంవత్సరాన్ని మనం వెళ్ళి మేము 2024లో గెలిచాం, 24లో ఇచ్చేసాం, 25లో ఇచ్చేసాం, 26లో ఇచ్చేసామని చెప్తే అప్పుడు వినే పరిస్థితి ఉండదు ప్రజల్లో. ఈవేళ ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా అప్డేట్. ఈ సంవత్సర కాలంలో గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఒక్కసారి మనం కలుసుకుంటే, ఆయనతో పోల్చుకుంటే తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ కూటమి ప్రభుత్వం సాధించినటువంటి విజయాల్ని మనం అందరం కూడా చెప్పాల్సిన అవసరాన్ని మీరందరూ కూడా మనసులో ఉంచుకోవాలని చెప్పి మిమ్మల్ని నేను కోరుకుంటాను. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మరి ఒక కంచుకోటగా మరి నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నారు. మరి గతంలో కొన్ని ఇతర పార్టీలకి ఎమ్మెల్యేలు వాళ్ళు పోటీ చేసినప్పటికీ కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ చెక్కు చెదరకుండా మరి మన బాజీ గారు అలాగా మరి ఒక అందరినీ కాసుకుని ఎవరికి ఏ సమస్య ఉన్నా నేను దగ్గరుండి చేస్తాను, మీ సమస్యలకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంకోటినా నేను చూసుకుంటానని చెప్పి మేము మీ అందరికీ కూడా భరోసా ఇచ్చి మిమ్మల్ని అందరూ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చిన మంచి నాయకుడు బాజీ గారు. మరి అలాగే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మరి సంవత్సరం కాలం మనం చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ సూపర్ 6 కార్యక్రమాన్ని మరి ప్రజలకి తీసుకెళ్ళాలి, ప్రజలకి తెలియపరచాలనే ఉద్దేశంతో
మరి 2వ తారీఖు నుంచి తొలి అడుగు అనే కార్యక్రమాన్ని మరి మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారు మరి ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు కూడా. కాబట్టి మరి మనం ఏమైతే సూపర్ 6 కార్యక్రమంలో మరి ఒక్కొక్కటిగా మరి మొదటి కార్యక్రమం మరి పెన్షన్ 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి మరి అప్పుడు 2,000 రూపాయల పెన్షన్ 1,000 రూపాయలు పెంచడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సర కాలం తీసుకున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 3,000 రూపాయలని 4,000 రూపాయలు చేసి మరి అందరికీ కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని మొదటి కార్యక్రమంగా తీసుకోవడం జరిగింది. ఈ నియోజకవర్గ మా రూరల్ మండలం అనగానే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కూడా ముందంజలో ఉండి ఎనలేని మెజారిటీని ఇచ్చిన ఏదైనా మండలం ఉందండి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మొట్టమొదటిగా మన తాడేపల్లిగూడెం రూరల్ మండలం వస్తుందని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నా. మీ అందరి యొక్క కష్టం, మీ అందరి యొక్క శ్రమ గత పార్టీ నిలబెట్టి నుంచి కూడా ఏ రోజు కూడా ఏ ఒక్కసారి కూడా మెజారిటీ లేకుండా తీసుకొస్తున్నారంటే ఈరోజు ఈ మండలంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల యొక్క శ్రమ, కృషి అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. నియోజకవర్గంలో బాబ్జీ గారి నాయకత్వంలో ఈరోజు పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ అటు పెద్దమాట మండలంలో కానీ ఇక్కడ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారం ఉన్నా లేకపోయినా తెలుగుదేశం మాటే శిరోధార్యంగా భావించి ఆ రోజు నుంచి కూడా పార్టీ ఏ బాధ్యతలు అప్పచెప్పినా నియోజకవర్గంలో బాబ్జీ గారి నాయకత్వంలో మరి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఇంత కష్టపడి పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. ఇప్పుడు పార్టీ పదవులతో పాటు ఏదైతే మన నియోజకవర్గంలో కష్టపడిన వారందరినీ కూడా బాబ్జీ గారు దృష్టిలో పెట్టుకొని దయచేసి ఒకరికి ముందు వచ్చిందని కానీ ఒకరికి వెనకమాల వచ్చిందని అనుకోవద్దు. ఖచ్చితంగా కష్టపడిన ప్రతి కార్యకర్తకి న్యాయం చేసే దిశగా బాబ్జీ గారు తోడ్పాటు చేసి కృషి చేస్తారని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. పార్టీ చెప్పిన దానికి 100% నేను చేయలేకపోయినా ఒప్పుకుంటున్నా. ఇంకా పార్టీ గురించి, ఎందుకంటే మేము చిన్న రైతులం, ఫైనాన్షియల్ గా కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ తట్టుకుంటూ నా ఓపుకున్న కాడికి నేను చేశాను, పూర్తిగా చేశానని నేను కూడా చెప్పలేను. కానీ నాకున్న సపోర్ట్ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ, మండల పార్టీ ప్రెసిడెంట్లు కానీ, అదేవిధంగా సీనియర్ నాయకులు, ఏ ఊర్లో నేను వెళ్ళినా నా సొంత మనుషులాగా ఏ ఊర్లో వెళ్ళి పిలిచి ఏ పని చెప్పినా చేసిన దానికి నేను ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటాను. పదవి ఉన్నా లేకపోయినా మీ అందరికీ కూడా ఎప్పుడు రుణపడి ఉంటా. అదేవిధంగా నాకు రాజకీయంగా బాపిరాజు గారు కొంతకాలం నాకు ఫుల్గా సపోర్ట్ ఉన్నారు. తర్వాత బాబ్జీ గారు, అంటే నేను రాజకీయం, అలాగే ఇల్లాని గారికి రాజకీయం చేసాం, మన ఎమ్మెల్యే బొత్స శ్రీని గారికి రాజకీయం చేసాం మండలంలో, అంతకుముందు బాపిరాజు గారికి చేసాం. తర్వాత బాబ్జీ గారు కూడా నా సొంత, అంటే వయసులో పెద్ద అయినా కానీ తండ్రులు అంటాడు, నన్ను ఎప్పుడు సొంత మనిషిలాగానే చూసుకున్నాడు. ఆయన మంచితనం కూడా మీకు 4 మాటలు నేను చెప్తాను. కులం ఏదైనా, మతం ఏదైనా, ఆయన ఎప్పుడు కూడా కులం, మతం నా గురించి ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు రవి అంటే నేను ఆయన సొంత, బాబ్జీ గారు అలాగంటే ఇలాగే నా మాటకి ఎప్పుడు కూడా ఈ పని చేద్దాం బాబ్జీ గారు అంటే నేను అన్నీ ఆయన చెప్పను. ఆయన పని చెప్తే 10లో 1 బాబ్జీ గారు చేద్దామంటే కంపల్సరీ ఎలా అంటే అలా రైట్ అన్న మంచి వ్యక్తి బాబ్జీ గారు. అధికారాన్ని కాపాడుకునేందుకు ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితిని విధించి రాజ్యాంగాన్ని తొంగలో తొక్కారని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం జీఎంఆర్ డిగ్రీ కళాశాలలో సోమవారం నిర్వహించిన సంవిధాన్ హత్య దివాస్ కార్యక్రమంలో పలువురు వ్యక్తులు పేర్కొన్నారు. 1975లో నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్పై ఒత్తిడి తెచ్చి దేశంలో అత్యవసర పరిస్థితిని విధించి ప్రజల హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాసిందని బీజేపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం కన్వీనర్ ఈతకోట తాతాజీ విమర్శించారు. కార్యక్రమానికి బీజేపీ పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు, ఓబీసీ మోర్చా నాయకులు ఐనం బాలకృష్ణ, బీజేపీ పట్టణ కార్యదర్శి తామ్రాడు చిన్న, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్నేటి వెంకటలక్ష్మి, పట్టణ ప్రధాన కార్యదర్శి చిట్యాల రాంబాబు, కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, కొండపల్లి నగేష్, రామగాని సత్యనారాయణ, గరగా ప్రసాద్, కసిరెడ్డి నాగదుర్గ, యార్నాల సూర్యనారాయణ, పచ్చ గోపాలకృష్ణ, ఎస్వి రంగారావు, గోక మహాలక్ష్మి, కూతాడ కళ్యాణి, పిన్నెంటి రామకృష్ణ, నీలం రమణ, జయప్రకాష్, నారాయణ, కంచర్ల రాజా విద్యార్థులు పాల్గొన్నారు. జూన్ 25 అన్నది మనకి ఎమర్జెన్సీ బ్లాక్ డే. మీరు టీవీలో చాలా చూస్తుంటారు. సెల్ ఫోన్ అందరికీ ప్రపంచం అంతా చూపెడుతుంది సెల్ ఫోన్. మీకు ఆ సెల్ ఫోన్ ఒక్కసారి చరిత్రను చూడండి అన్న. ఎందుకంటే 1977 జూన్ 25కి నాకు 20, 23 ఏళ్ళు, 22 సంవత్సరాలు
మేము చూసాం కళ్ళతో. తాడేపల్లి పట్టణంలో కూడా మరి పోలీసుల అరాచకాలు కానీ, ఒక న్యూస్ పేపర్ ఉండేది కాదు, ఒక టీవీ ఉండేది కాదు. అప్పుడు టీవీ కూడా రాలేదమ్మా. మరి టీవీ కూడా కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా, సెల్ ఫోన్ కూడా రాలేదు మనకి. ఒక రేడియో ఉంటే మనకి ఆధారం వార్తలు. ఇప్పుడు మీరు చాలా అదృష్టవంతులు. ఎన్నో సెల్ ఫోన్ ద్వారా ప్రపంచం చూడొచ్చు, ఎన్నో న్యూస్ ఛానల్స్ వచ్చినాయి. 18 సెకండ్లో మనకు తెలిసిపోతుంది. అప్పుడు అలాంటిది ఏమి లేదండి. అలాంటి భయంకరమైన రోజుల్లో లక్షలాది మందిని ఒక రాత్రి అరెస్ట్ చేసి, భార్య బిడ్డలకు తెలియదు తన భర్త ఎక్కడికి వెళ్ళాడు, తండ్రికి తెలియదు కొడుకు ఎక్కడికి వెళ్ళాడు, పిల్లలకు తెలియదు తండ్రి ఎక్కడికి వెళ్ళాడు, భర్తకు తెలియదు భార్య ఎక్కడైందో. ఈ రకంగా చాలా అరాచకం సృష్టించిన రోజులు. ఎందుకంటే ఏ రకమైన గొడవలు లేకుండా ఆవిడ ఒక్కసారి ఓడిపోయిందని ఆవిడ దిగిపోమని కోర్టు నోటీస్ ఇచ్చినందుకు ఇంత అరాచకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వమే అరాచకంగా పరిపాలించిన సంగతి ప్రజలకు తెలియాలని ఇది 25 జూన్ తారీఖు బ్లాక్ డే కింద భారతీయ జనతా పార్టీలో మోడీ గారు ప్రకటించడం జరిగింది. అందుకు మీరు చరిత్ర తెలుసుకోండి అమ్మా, భవిష్యత్తు తెలుపుతాయి. ఎందుకంటే ప్రజాస్వామ్యం భారతదేశం అన్నది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం మొదటి స్థానంలో భారతదేశం ఉంటుందమ్మా. భారతదేశ పరిపాలన ఈ 10 ఏళ్ళలో ఎంతో ఉంది. ఎక్కడ ఆర్థిక మాన్యం లేకుండా తలసరి ఆదాయం పెరుగుతూ, జీడిపి పెరుగుతూ, మరి ఈరోజు ఒక సింధూర్ అనే ఆపరేషన్ ద్వారా టెరరిస్టులకు భయాందోళన కలిగించి శత్రు దేశాలే కాదు అగ్రరాజ్యాలు కూడా భారతదేశం ఉలుకుపడే విధంగా చేసిన ఘనత నరేంద్ర మోడీ గారిది. కాంగ్రెస్ ప్రభుత్వం 50 సంవత్సరాల్లో జరిగిన అత్యవసర పరిస్థితుల్లో 22 నెలల పాటు మన భారతీయ దేశాన్ని, మన భారతీయులందరినీ కూడా, అడిగే వారిని అందరినీ కూడా శిక్షించి వాళ్ళందరినీ కూడా పత్రికా వారిని కానీ జైల్లో పెట్టి వాళ్ళని బాధ పెట్టే పరిస్థితిని కానీ ఇవన్నీ కూడా మీకు తెలియాలన్న ఉద్దేశంతో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మీకు తెలియపరచడం కోసం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మీరందరూ కూడా చరిత్రని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతే ఉంది. మీ అందరి దగ్గర సెల్లు ఉన్నాయి కాబట్టి మీరు చదువుతో పాటు మన దేశానికి ఇంతకుముందు ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది, అభివృద్ధిని, అలాగే మన భారతీయులు సంస్కృతి సాంప్రదాయాన్ని కానీ, మన దేశం యొక్క ప్రతిష్టతని కానీ ఎవరైతే పెంపొందించి చేశారో అన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న డిఈఈ అటెండర్ గిద్దా సత్యనారాయణ, పబ్లిక్ హెల్త్ వర్కర్స్ అల్లం రాధాకృష్ణ, వై సూర్యకాంతంలు ఉద్యోగ విరమణ పురస్కరించుకుని సోమవారం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు, ఏఐటీయూసీ నాయకులు తాడికొండ వాసు, కళింగ లక్ష్మణరావు, సిఐటియు నాయకులు కర్రి నాగేశ్వరరావు, మున్సిపల్ డిఈ వెంకటరమణ, ఏఈలు హరీష్, సురేష్, రామకిషోర్, ఆర్ఐ అశోక్ కుమార్, టీపీఓ జగదీష్, ఏఎస్ఓ సురేష్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ విరమణ చేస్తున్న వారి సేవలు కొనియాడారు. మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. గతంలో మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన బాలస్వామి వద్ద అటెండర్గా గిద్దా సత్యనారాయణ పనిచేశారు. ఇటువంటి వ్యక్తులు దొరకనప్పుడు ఏంటంటే రేపు అంత కుర్రగా చెప్తున్నారు, అలా ఉంటారు అన్నట్టు, కమిషన్లో కూడా అలా ఉన్నట్టు ఉన్నారు. అంటే జనరేషన్ అలా మారిపోయింది. ఏంటి ఎందుకు వచ్చిందంటే ఇదంతా అప్పుడు ఆ కాలంలో వీళ్ళు పెద్దగా చదువుకోకపోవడం, వీళ్ళ అమాయకత్వం, తర్వాత అంటే మర్మం తెలియజేది. ఇప్పుడు మర్మాలు చదువుకుని మర్మాలు తెలిసిన వ్యక్తులు కమిషన్ ఎలా ఫీడ్ చేయాలి, కమిషన్ ఎలా శాలలో బంధించాలి, కమిషన్ ఈ వీడియో ఎక్కడ పంపించాలి అనే టైప్ అటెండర్లు కూడా ఉన్నారు మన దగ్గర. కానీ ఆ టైప్ అటెండర్ ఏంటంటే కమిషన్ ఎలా సేవ్ చేయాలి, కమిషన్కి ఎలా గైడ్ చేయాలి అనే అటెండర్లు ఆ రోజుల్లో అటెండర్లు. వాటి గురించి ఏంటంటే నేను పర్టికులర్గా సత్యనారాయణ గురించి ఎందుకు చెప్తున్నానంటే 37 సంవత్సరాల అనుభవంలో మన తాడేపల్లిగూడెంలో మాకుండే అనుభవం ఎంత, 37 సంవత్సరాలు తాడేపల్లిగూడెంలో ఉన్నాడంటే ఆయన ఎవరేంటి, ఏంటి, ఏ ప్రజలు ఏంటి, ఏ నాయకులు ఏంటి, ఎలా చేయాలి, ఏ వాటిలో
ఫార్మర్ కమిషనర్ గారు భాస్కర్ గారు అయితే 5 సంవత్సరాల ఎంతకాలం పనిచేశారు, 5 సంవత్సరాలు ఇదే అటెండర్ నాకు తెలియదు. ఇప్పుడు కమిషనర్ గారు నేను అనంతపురంలో ఉన్నాను, తర్వాత నాకు వేరే పని మీద రాలేకపోతున్నా, లేదా యాక్చువల్గా సత్యనారాయణ రిటైర్మెంట్ ఫ్యాక్షన్ నేను కూడా రావాలి, అతనికి నా తరపున శుభాకాంక్షలు చెప్పాలి, అతను చేసిన సేవ నేను మరవలేనిది అన్నారు. అలాగే సూర్యకాంతం గారు, రాధాకృష్ణ గారు, అలాగే మన డిప్యూటీ ఇంజనీర్ గారు అయిన సత్యనారాయణ గారి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కమిషనర్ గారికి ఇతర సిబ్బందులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ గిరిజన సత్యనారాయణ గారితో నాకు 25 సంవత్సరాల అనుబంధం ఉంది. నేను ఫస్ట్గా కౌన్సిలర్ అయిన గిరిజన సత్యనారాయణ గారు నాకు చాలా సూచనలు ఇచ్చేవాడు. మున్సిపల్ ఆఫీస్లో ఏ కాగితం ఎక్కడికి పోవాలన్నా నాకు రాజకీయ గురువు ఉండొచ్చు, కానీ మున్సిపల్ ఆఫీస్లో మనకు తెలిసిన ముఖ్యంగా ఇద్దరు ఒకటి రాజీ, అలాగే మన గిరిజన గారు. ఇలాంటి అందులో రిటైర్ అయిపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎప్పుడైనా ఆఫీస్ వస్తే ముందుగా మంచి ఇచ్చే వ్యక్తి ఎవరైనా ఉంటే గిరిజన సత్యనారాయణ. మేము వచ్చినానే గ్రామాన్ని కూర్చోబెట్టి కమిషనర్ పట్టాలు రామపడి వచ్చారు అని చెప్పడం, గంటమూల రామపడి అనేది చాలా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. 2025-26 విద్యా సంవత్సరం పాలిటెక్నిక్ ప్రవేశానికి జూన్ 30 నుండి జూలై 5 వరకు ఆప్షన్ ఆన్లైన్లో పెట్టుకోవచ్చని స్థానిక పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ఫణీంద్ర ప్రసాద్ తెలిపారు. 6వ తేదీన ఆప్షన్స్ సవరణ కార్యక్రమం చేసుకునే అవకాశం ఉందన్నారు. 9వ తేదీన కళాశాలలకు సీట్ అలాట్మెంట్ జరుగుతుందని ఫణీంద్ర ప్రసాద్ టీసీసీ న్యూస్తో మాట్లాడారు. 2025-26 సంవత్సరానికి సంబంధించి పాలిటెక్నిక్లో ప్రవేశాల కోసం జరిగిన సర్టిఫికేట్ ధృవపత్రాల పరిశీలన ఈ నెల 21 నుంచి 28 వరకు జరిగింది. దీనికి సంబంధించి కోర్సెస్ యొక్క ఆప్షన్స్ పెట్టుకోవడం అన్నది ఈవేళ బిగిన్ అయింది. 30 నుంచి 5 వరకు, 36-25 నుంచి 5-7 జూలై 25 వరకు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అభ్యర్థులు వారికి కావాల్సిన కాలేజీ, కావాల్సిన కోర్సు. అభ్యర్థులకి సూచన ఏంటంటే ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. అంటే 1-2 పెట్టుకుని వదిలేస్తే ఏమవుతుందంటే ఒకవేళ ఆ 2 రాకపోతే మీకు కంప్యూటర్ వదిలేస్తుంది. అందువల్ల ఎక్కువ ఆప్షన్స్ ముందు మీకు ఇష్టమైన కోర్సు, ఇష్టమైన కాలేజీ అలా ప్రయారిటీ ఇచ్చుకుంటూ 1, 2, 3 ఎన్నైనా పెట్టుకోవచ్చు మీరు ఆప్షన్స్. అందులో ఏదైనా రిస్ట్రిక్షన్ లేదు.
అలాగే ఈ సీట్ అలాట్మెంట్ అనేది 9th జరుగుతుంది. జూలై 9వ తారీఖు నాడు ఎవరైతే ఆప్షన్స్ పెట్టిన అందరికీ కూడా సీట్లు ఇవ్వడం జరుగుతుంది. 10వ తారీఖు నుంచి పాలిటెక్నిక్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళందరూ కూడా క్లాస్ వర్క్ కమెన్స్ అవుతుంది. 10 నుంచి 14 లోపు అందరూ కూడా ఈలోగా సెల్ఫ్ జాయిన్ అవ్వాలి. అట్లాగే కాలేజీ కూడా వెళ్ళి ఫిజికల్గా కూడా జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కార్మిక చట్టాలు యథాతథంగా అమలు చేయాలి అనే డిమాండ్పై జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ పెంటపాడు మండల సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. పెంటపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలో గాంధీరెడ్డి ప్రైవేట్ గోడౌన్ వద్ద లంకలపల్లి అప్పారావు అధ్యక్షతన యూనియన్ జనరల్ బాడీ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు, చెర్ల పుల్లారెడ్డిలు మాట్లాడుతూ కార్మికులు సాధించుకున్న కార్మిక చట్టాలను, కార్మికులకు ఏ విధమైన హక్కులు లేకుండా యజమానులకు అనుకూలంగా చట్టాలు మార్చడం చాలా దుర్మార్గమని అన్నారు. కార్యక్రమంలో కె గోవిందరావు, వి సన్నాసిరావు, సిహెచ్ సతీష్, జి బంగారరాజు, జి పాపారావు, జె పెంటారావు, కె నాగేశ్వరరావు, పెనుకంటి దుర్గా కార్మికులు పాల్గొన్నారు. ప్రధానంగా రేపు జూలై 9వ తారీఖున దేశవ్యాప్తంగా చారిత్రక సమ్మె జరగబోతున్నది. ఈ సమ్మె యొక్క అంశాలు ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను మార్పులు చేసి 4 కోడులుగా చట్టం చేసి కార్మికులకి తన శ్రమని ఊడికించేసే పద్ధతిలో ఆలోచన చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన ఆలోచన అని మేము సిఐటిగా ఖండిస్తున్నాం. ఒక పక్క ధరలు పెరుగుతున్న సందర్భంలో కార్మికుడు తన కుటుంబాన్ని పోషించుకోవాలన్న పరిస్థితిలో ఈ రోజున ధరలకు అనుకూలంగా రేటు కార్మికుడికి వేతనాలు పెరగాలంటే రోజుకి కనీసం 1000 రూపాయలు లేనిదే తన కుటుంబం పోషించుకోవడం కష్టదాయకంగా ఉండే పరిస్థితి ఉంది. అందుచేత ఆదాయానికి ఖర్చుకి చాలా తేడా కనబడుతుంది. కార్మికుడు జీవించడం కష్టదాయకంగా ఉన్నది. అంచేత ఈ 4 కోడుల్ని తక్షణమే మీరు రద్దు చేయాలనేది కూడా సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అయితే మోడీ గారు 2014 అధికారంలోకి వచ్చింది ఆయన చెప్పాడు. ఈ బ్రిటిష్ గవర్నమెంట్ కాలంలో తీసుకొచ్చిన ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ పాత చింతకాయ పాత్ర లాంటి చట్టాలు ఇవి కార్మికులకు అనుకూలమైన చట్టాలు కాదు. ఇవి నేను కార్మికులకు అనుకూలమైన చట్టాలు తీసుకొస్తానని చెప్పి ఆనాడు ఆయన మాట ఇచ్చాడు. అయితే మాట ఇచ్చిన తర్వాత 29 కార్మిక చట్టాలను పక్కన తీసేసి 4 లేబర్ కోడ్లని ఆయన తీసుకొచ్చాడు. ఎవరో పని చేస్తున్నాయి కార్మికులు కట్టుబాటు కింద చేయడానికి కార్మికులకు ఉపయోగపడినవి, యజమానులకి లాభా సంబంధించిన యజమానులకు ఉపయోగపడ్డాయి. అంటే ఈ కార్మిక చట్టాలని మొత్తం సమూలంగా మార్పు చేసి యజమానులకు అనుకూలంగా కార్మిక చట్టాలు మార్పు తీసుకొచ్చి వాళ్ళ యజమానులకు అనుకూలంగా చట్టాలు తీసుకొచ్చాడు ఆయన. అంటే బ్రిటిష్ గవర్నమెంట్ కాలం ఎలాగైతే కార్మికుడు కట్టుబాన్స్లాగా పనిచేశాడో అటువంటి పనే ఈ రోజు కూడా చేయటం గురించి వాళ్ళ యజమానికి అనుకూలంగా చట్టాలు మార్పు తీసుకొచ్చిన గవర్నమెంట్. ఇవాళ ప్రభుత్వాలు కూడా చాలా దుర్మార్గంగా ఉన్నాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను శాసిస్తుంది. మీరు జూలై 10వ తారీఖు కాడి నుంచి ఈ చట్టాలను రాష్ట్రాలు అమలు చేయకపోతే మీకు రావాల్సిన నిధులు కేంద్రం ఎవరని చెప్పి అంటుంది. నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశవభట్ల విజయ్, పెంటపాడు మండలం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కాసులూరి దుర్గా మల్లేష్ ఆధ్వర్యంలో బీసీల ఐక్యత బీసీ సంక్షేమ సంఘం సమావేశం పెంటపాడు మండలం అలంపురంలో నిర్వహించారు. పెద్ద ఎత్తున సభ్యులు చేరారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు వత్తనపల్లి కాశీ హాజరయ్యారు. నూతన అధ్యక్షులుగా ఎన్నికైన కట్టా సాయి కిరణ్, ఉపాధ్యక్షులు రాజమండ్రి రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శి గాజుల శివాజీ, కోశాధికారి మణికుమార్, జాయింట్ సెక్రటరీ కట్టా మురళి వారి మిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన అధ్యక్షుడు అత్తిలి బాబీ, నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి తామరాడు చిన్న, మల్లేశ్వరరావు, గోకా నాని, లోవరాజు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈవేళ నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని కమ్యూనిటీల నుంచి ఒక్కొక్క నెంబర్ని తీసుకుని వేయడం చాలా ఆనందకరమైన విషయం. వాళ్ళందరికీ కూడా ముందుగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన అందరం కూడా సంఘటితగా మన ఐక్యతగా ఉండి మన రాజ్యాధికార దిశగా పనిచేయాలని, మన హక్కులు సాధించుకోవాలని, ఏదైతే ఉద్యోగాల్లో కానీ విద్యా విభాగంలో కానీ రాజకీయంలో కానీ మన వాటా వచ్చే వరకు మనందరం కూడా పోరాడాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, మీరందరూ కూడా ఏదైతే పాత కమిటీ అంత యాక్టివ్గా పనిచేస్తుంది ఇందాక చెప్పడం జరిగింది. మన వరకు మన వాటా అల్లంపురంలో ఏది రావాలనే ఆలోచన మీ అందరూ కూడా కూర్చుని పెద్దల్ని ఆలోచించి మీరందరూ కూడా స్ఫూర్తిని తీసుకుని మనందరూ పనిచేయాల్సిన బాధ్యత ఉంది. మీ గ్రామంలో ఏ విషయమైనా కూడా మమ్మల్ని అందరినీ కూడా సంప్రదిస్తే మేము కూడా సహాయ సహకారాలు అందించడానికి మేము అందరం ఉంటాం. అలాగే మీ కమిటీ నూతన ఉత్సాహంతో పనిచేయాలని కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ అవకాశాన్ని మేము పక్కకు ఉండి మీకు ఎందుకు ఇస్తున్నామంటే మేము వెనకాల నుండి ఎలాగైనా ఎదుర్కొస్తాం.
కానీ మీరు ఇక్కడ నుంచి బీసీలకు సంబంధించింది ఏదైనా అవసరం వస్తే మీరు అందరూ కూడా నెంబర్లు తీసుకొని ప్రెసిడెంట్ అన్న అతను ఉంటాడు కనుక అతనితో మీరు అందరూ కలిపి ఏ మీటింగ్ అయినా ఏదైనా సరే మీరు అందరూ మా అలాంటి వాళ్ళకి ఆగైతే మేము వస్తాం. మీరు ఎదురుండి బీసీలకు అందరికీ ఒక పేరు వచ్చేలాగా మీరు ఎదరికి వెళ్తారని ఆలోచనతో మేము ఈ అవకాశాన్ని మీ అందరికీ కల్పించాలనే ఆలోచనతో మేము తిరుగుతున్నాం. అలాగే కాశాన్ని కూడా తిరిగాడు. దానికోసం మేము ఈ ఎదరికి వెళ్ళాలనే ఆలోచనతోనే నాకు ఉంది. అంచేత మీరు అందరూ కూడా జాగ్రత్తగా అందరూ కష్టపడి పనిచేయాలి. బీసీ కార్యవర్గంలో నన్ను ఎన్నుకున్నారు. అలాగే నాపై ఉన్న నమ్మకంతో జిల్లా అధ్యక్షులు వర్తనపల్లి కాశీ అన్నయ్య గారు, అలాగే మా నాయకులు ఉన్నారు ఊళ్ళో, వాళ్ళందరూ తరఫున అందరూ ఈ యొక్క సంక్షేమ సంఘాన్ని ఎంతో పరిష్కారంగా ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తామని సవినంగా కోరుకుంటున్నాను. నియోజకవర్గ కాంగ్రెస్ అధ్యక్షులు మార్నిడి బాబ్జీకు మాతృవియోగం కలిగింది. సోమవారం ఉదయం మార్నిడి బాబ్జీ తల్లి సత్యవతి తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని కాంగ్రెస్ అభిమానులు, పట్టణ ప్రముఖులు మార్నిడి బాబ్జీకి తమ సంతాపం తెలిపారు. నల్లజర్ల మండలం సింగరాజుపాలెంలో జడ్పీ హైస్కూల్లో పనిచేస్తున్న వల్లూరి సత్యనారాయణమూర్తికి సోమవారం ఉద్యోగ విరమణ సత్కార కార్యక్రమం జరిగింది. సమావేశానికి హెచ్ఎం భవానీ అధ్యక్షత వహించారు. తెలుగుదేశం నాయకులు వల్లూరి సత్యనారాయణ, గ్రామ సర్పంచ్ తిలక్, నల్లజర్ల మండలంలోని హైస్కూల్లో ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ ఉపాధ్యాయుడిగా సత్యనారాయణమూర్తి విద్యార్థులను తీర్చిదిద్దడంలో అమోఘమైన సేవలు అందించారంటూ కొనియాడారు. మండలంలోని ఉపాధ్యాయులు, గ్రామంలోని ప్రముఖులు వచ్చి సత్యనారాయణమూర్తి మాస్టర్ని ఘనంగా సత్కరించారు. విద్యార్థులందరూ కూడా ఇక్కడ మొట్టమొదటిగా జరిగినటువంటి కార్యక్రమం చూశారు. ఏం జరిగిందో మీకు తెలుసు. తల్లిని గౌరవించటం అంటే మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి గౌరవించాలి. తల్లి, తండ్రి, గురువు దైవంతో సమానం. అంటే తల్లిదండ్రులు మించిన గురువు ఎవరెవరు లేరండి. కాబట్టి విద్యార్థులందరూ కూడా మీ తల్లిదండ్రులు చెప్పినట్టు నడుచుకొని వారి యొక్క కోరికలకు అనుగుణంగా మీరు అడుగులు వేస్తే మీరు అభివృద్ధిని సాధించగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లిదండ్రుల యొక్క చెప్పు చేతల్లో ఉండాలి కొంత వయసు వచ్చే వరకు. ఆ తర్వాత మీరు ఇండివిజువల్గా మీ నిర్ణయాలు మీరు తీసుకుని మీ భవిష్యత్తు మీరు తీర్చిదిద్దుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మీ తల్లిదండ్రులు గౌరవించండి, వారు చెప్పిన వాటిలో వినండి, వారు చెప్పిన బాటలో నడవండి, మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుకోండి. సరే, అది పిల్లలకి ఇచ్చేటువంటి సూచన, సలహా ఏదైనా అనుకోండి. నేను ఎంచుకున్నది ఉపాధ్యాయ వృత్తి అయినప్పటికీ కూడా మాది వ్యవసాయ సంబంధమైనటువంటి కుటుంబం మొదటి నుంచి కూడా. సో కాబట్టి మా నాన్నగారు వ్యవసాయం చేయటం వల్ల ఆ వీలున్నప్పుడల్లా ఆయనతో పాటు పొలం వెళ్ళటం, ఆయనతో పాటు పొలం పనులు అలవాటు ఉండటం. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సెక్షన్ హెడ్ సిబ్బంది, శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో టిడ్కో గృహాలు లబ్ధిదారులు, రోడ్స్, డ్రైనేజ్ సమస్యలు, ఫిర్యాదులు వచ్చాయన్నారు. వచ్చిన ఫిర్యాదులను సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రవి సుధాకర్, అసిస్టెంట్ కమిషనర్ నేతల రాజు, మున్సిపల్ ఇంజనీర్ వెంకటరమణ, శానిటరీ సూపర్వైజర్ సోమేశ్వరరావు, అంగన్వాడీ సూపర్వైజర్లు భవానీ తదితరులు పాల్గొన్నారు. సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు వచ్చిన ఇంజనీరింగ్కు సంబంధించిన ఫిర్యాదులు 4, ప్రజారోగ్య ఫిర్యాదులు 2 వచ్చాయి. ప్రతి సోమవారం జరిగే పీజీఆర్ అంటే పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ అంటే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రతి సోమవారం ఉదయం 10:30 నుండి 1:30 వరకు ఈ పురపాలక సంఘ కార్యాలయం ఆవరణలో జరుగుతుంది. కనుక మా యొక్క అధికారులు కూడా వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు, మున్సిపల్ అధికారులు కూడా ఇక్కడ సమావేశానికి హాజరవుతారు. మీరు ఏదైనా వ్యక్తిగత సమస్యలు కానీ పబ్లిక్ సమస్యలు కానీ ఏదైనా వస్తే ఈ పరిష్కార వేదిక దృష్టికి తీసుకొస్తే మేము పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే మీరు ఇచ్చిన దరఖాస్తుకు కూడా మేము లిఖితపూర్వకమైన ఎండార్స్మెంట్ ఇచ్చి మేము క్లోజ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికని మీరు ఉపయోగించుకుని సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురావాల్సిందే కోరమైంది. అలాగే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కనుక మీరు కాసి చల్లార్చిన నీటిని మాత్రం తాగండి, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. మీ ఇంటి నుంచి వచ్చిన తడి పొడి చెత్త విడదీసి మాకు పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే ఇవ్వాలి. రోడ్ల మీద కానీ డ్రైన్ల మీద కానీ వేయకూడదు. అలాగే కాలువల్లో కూడా చెత్త వేయకూడదు. మన ఏలూరు నుంచి వచ్చిన కెనాల నుంచి వచ్చిన వాటర్ని మన డ్రింకింగ్ వాటర్కి ఉపయోగించడం జరుగుతుంది కొన్ని తరాల నుంచి. ఆ వాటర్లో మీరు చెత్త వేస్తే అది కలుషితమయ్యి మళ్ళీ కలుషిత మంచినీరు మళ్ళీ మీకు వస్తుంది. అందు గురించి మీ ప్రజలందరూ గమనించండి. మేము అక్కడ బోర్డ్స్ పెడుతున్నాం, సీసీ కెమెరాలు పెట్టాం.
ఎవరైనా కాలువలో చెత్త వేస్తే 10,000 రూపాయలు ఫైను, వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు అంటే ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయడం జరుగుతుంది. కనుక ఇది కఠినమైన చర్యలు తీసుకుంటాం. కనుక ఎవరో కాలువల్లో కానీ రోడ్ల మీద కానీ డ్రైన్ల మీద కానీ చెత్త వేయకండి. మా పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే అందించండి. జేఏసీ పిలుపు మేరకు తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద ఇంజనీరింగ్ విభాగం కార్మికులు 8వ రోజుగా మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్ సమ్మెలో కొనసాగారు. తమ న్యాయమైన కోరికలను వెంటనే తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మర్రిపూడి సతీష్ కుమార్, ఆవిడి కుమార్, నూకాపల్లి శేఖర్, ఎర్రంశెట్టి నాగేశ్వరరావు, బండారు శ్రీను, అడ్డాల చలపతి, ప్రతి రమేష్, హెడ్ వాటర్ వర్క్స్, అవుట్డోర్ వాటర్ సప్లై స్టాఫ్, ఆఫీస్ ఎలక్ట్రీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఆఫీస్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డులు, ఇంజనీరింగ్ సెక్షన్ సిబ్బంది సమ్మెలో ఉన్నారు. మున్సిపల్ ఇంజనీర్ కార్మికుల ఐక్యతగా ఈరోజు 8వ రోజు సమ్మె చేస్తున్నాం. 8వ రోజు కూడా మరి మా న్యాయమైన కోరికలు తీర్చమని మేము సమ్మెలో దిగాము. కాబట్టి ఈరోజు 8 రోజులు సమ్మె చేస్తున్నా సరే మా తోటి ప్రైవేట్ కార్మికులకి 1000 రూపాయలు 1200 ఇస్తున్నారు. అదే మా జీతం 24,000, టెక్నికల్గా 29,000 ఇమ్మని ప్రతి అధికారిని అడుగుతున్నా సరే అధికారులు రాజకీయ నాయకులను కూడా అడుగుతున్నా మా పోరాటానికి ఇప్పటి వరకు కూడా ఏ సమాచారం రాలేదు. కాబట్టి మా ఇంజనీర్ కార్మికులు న్యాయమైన కోరికలను మా జీతాలు పెంచమని మరి మా జీతాలు ఇమ్మని మరి మేము ఈరోజు ఈ సమ్మె ద్వారా తెలియజేసుకున్నాం. తాడేపల్లిగూడెం ఇంజనీరింగ్ సమస్యల కారణంగా ఈరోజు 8వ రోజు సమ్మె జరుగుతుంది. ఇదే కాదు, బయట మన ప్లేస్లో చాలా చోట్ల ఏపీ మొత్తం మీద అన్నీ జరుగుతున్నాయి, సమ్మె జరుగుతుంది. దగ్గర 52 రోజులు బట్టి స్ట్రైక్ చేసినా కానీ మాకు ఎటువంటి సమాచారం అందట్లేదు. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇది రావట్లేదు. పైగా ఇప్పుడు ఏంటంటే మేము స్ట్రైక్ చేస్తున్నా కానీ మా తరఫున బయట ప్రైవేట్ కార్మికులు పెట్టి జీతాలు మనిషికి 1000-1200 జీతం ఇచ్చి చేస్తున్నారు. మేము కూడా అదే కదా అడుగుతున్నాం. స్కిల్లు అన్స్కిల్లు అంటే 29,000, 25,500 అడుగుతున్నాం. మేము అడిగే కోరిక న్యాయమైనదే కాబట్టి మా కోరికలు త్వరగా నెరవేర్చాలని కోరుకుంటూ వానపల్లిగూడెం చెరువుగట్టున వేంచేసి ఉన్న వారాహి అమ్మవారి గుప్త నవరాత్రుల 5వ రోజుకు చేరుకున్నాయి. వారాహిదేవి ఉపాసకులు కూచి పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలోని కూచి ప్రకాష్ శర్మ, కూచి బాలకిషోర్ శర్మ, ర్యాలీ రామకృష్ణ శర్మ వేద పండితుల పర్యవేక్షణలో పూజలు జరిగాయి. శ్రీ వారాహి అమ్మవారి సన్నిధానం నందు సోమవారం విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం కార్యక్రమాలు జరిగాయి. అనంతరం భైరవ స్వామికి, వారాహి అమ్మవారికి, ఆంజనేయ స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరిగింది. అనంతరం వారాహి అమ్మవారికి సహస్రనామాలతో కుంకుమ పూజలు జరిగాయి. తాడేపల్లిగూడెం పట్టణ పరిసర ప్రాంత మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి వారాహి అమ్మవారికి పంచహారతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ వారాహి అమ్మవారి ఆలయం వద్ద అత్యంత వైభవోపేతంగా విశ్వావసునామ సంవత్సర ఆషాఢ వారాహి గుప్త నవరాత్రులు ప్రారంభమై నేటికి 5వ రోజు. ఈరోజు ప్రాతకాలం నుంచి కూడా అమ్మవారికి విశేషముగా పంచామృత అభిషేకము, అనంతరం అమ్మవారికి విశేష కుంకుమార్చన కార్యక్రమం జరిగినది. అట్లాగే పీటల మీద కూర్చున్నటువంటి భక్తులతోటి మరియు సామూహికంగా తాడేపల్లిగూడెం పట్టణ చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా పాల్గొన్నటువంటి మహిళా భక్తులందరి చేత కూడా విశేషంగా అమ్మవారికి సహస్ర కుంకుమార్చన కార్యక్రమం అనేటువంటిది కూడా నిర్వహించుకోవడము అనేటువంటిది జరిగినది. అట్లాగే ఈరోజు ఎంతో విశేషమైనటువంటి స్కంద పంచమి పర్వదినాన్ని కూడా పురస్కరించుకొని సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహం కొరకై ఎవరైతే వివాహ, సంతాన మరియు దాంపత్య సంబంధమైనటువంటి సమస్యలతో సతమతమవుతూ ఉన్నారో అట్టి వారి యొక్క విముక్తి కొరకు, వారి యొక్క సమస్యల విముక్తి కొరకై సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహం కొరకై ప్రతి నిత్యము కూడా ఆచరించేటువంటి కాలభైరవ, వారాహి, నవగ్రహ సకల దేవతా హోమములతో పాటుగా విశేషంగా ఈరోజు సాయంత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క మూలమంత్ర హోమాన్ని కూడా ఆచరించడము అనేటువంటిది జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాం. పెద్ద శివాలయంగా పిలువబడే శ్రీ బ్రహ్మరాంబికా సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయంలో ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం నుంచి స్వామివారికి విశేషంగా పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు.
అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు సేవలందించారు. ఈ రోజు అన్నదాతలుగా కీర్తిశేషులు ఆరేపల్లి వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం వారి కుమారుడు ఆరేపల్లి ఉమామహేశ్వరరావు, గంగాదేవి దంపతుల కుమారుడు చైతన్య కుమార్, కుమార్తె హర్షిత కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో అన్నదానం జరిగింది. శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించబడింది. అలాగే 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ రోజున ఉదయం మరియు ప్రసాదం దాతలు గౌరవనీయులు స్వర్గీయ శ్రీ ఆరేపల్లి వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం వారి కుమారుడు ఆరేపల్లి ఉమామహేశ్వరరావు, ఉమాగా పరిచితులైన ఉమామహేశ్వరరావు గారు, అలాగే వారి ధర్మపత్ని గంగాదేవి దంపతులు, వారి కుమారుడు చైతన్య కుమార్, వారి కుమార్తె హర్షిత, వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అన్న సమారాధన భక్తులు విశేషంగా తరలివచ్చి శివప్రసాదం స్వీకరించడం జరుగుతుంది. అలాగే ఈ రోజున ఈ యొక్క అన్న సమారాధన దాతలకి ఉమాగారికి, వారి కుటుంబ సభ్యులు కూడా పరమేశ్వరుడు ఆరోగ్యాలని ప్రసాదించాలని, ఇలాంటి ఎన్నో అన్నదానాలు కానీ ఇలా మంచి మంచి దేవ కార్యక్రమాలు చేసే శక్తిని ప్రసాదించాలని ఈ అన్నదాన కమిటీ తరపున కోరి ప్రార్థిస్తున్నాం. సోమవారం సందర్భంగా పెంటపాడు శివాలయంలో స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ అభిషేకాలను తిలకించారు. ఆలయ అధ్యక్షులు కొవ్వూరు లక్ష్మణ్ రెడ్డి ఆధ్వర్యంలో పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. పోళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ పి అరుణజ్యోతి అధ్యక్షతన ఆరోగ్య విస్తరణాధికారి వైవి లక్ష్మణరావు ఆధ్వర్యంలో మలేరియా మాసోత్సవాల ముగింపు జరిగింది. కార్యక్రమంలో వైద్యాధికారి మాట్లాడుతూ జూన్ 1వ తారీఖు నుండి ఈ రోజు వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని అన్ని గ్రామాలలో ఈ కార్యక్రమాలపై అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ ఆనంద్, ఆరోగ్య సహాయకులు సూర్యచంద్రరావు, ఆశా కార్యకర్త భాగ్యం, రాణి, స్టాఫ్ నర్సెస్, ప్రజలు పాల్గొన్నారు. యాంటీ మలేరియా ప్రోగ్రామ్ సంబంధించి ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఈ మంత్ ఎండింగ్ 30th జూన్ వరకు కూడా మా పిహెచ్ రిలేటెడ్ అన్ని విలేజెస్లోనూ, అన్ని ఏరియాస్లోనూ యాంటీ మలేరియా రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేయడం జరిగింది. అవేర్నెస్ ఇవ్వడం జరిగింది జనాలకి. అండ్ దానికి సంబంధించి ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఫీవర్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి కూడా లోకల్ జనాలకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఏదన్నా ఎమర్జెన్సీ ఉన్నా కూడా పిహెచ్సి లేదంటే సబ్ సెంటర్ లేదంటే హెచ్డబ్ల్యూసీస్కి వెళ్ళి కన్సర్న్ రిలేటెడ్ మలేరియా టెస్ట్, డెంగ్యూ టెస్ట్ ఇవన్నీ కూడా చేయించుకోమని వాళ్ళకి అవగాహన కలిగించడం జరిగింది. ఫర్దర్గా కూడా ఇన్ కేస్ ఈ యాంటీ మలేరియల్ ప్రోగ్రామ్ అయిపోయినా కూడా మేము ఈ యాక్టివిటీస్ కంటిన్యూ చేస్తాము. ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉన్నా కూడా నెక్స్ట్ పిహెచ్సి కానీ లేదంటే హెచ్డబ్ల్యూసీ ఎఫ్పీసీస్లో మేము గైడ్ చేస్తాము. కన్సర్న్ ఇన్వెస్టిగేషన్స్ కూడా కండక్ట్ చేస్తాము. ఈ జూన్ నెల యాంటీ మలేరియా మంత్ పురస్కరించుకుని పిహెచ్సి పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా అవగాహన కార్యక్రమాలు, సదస్సులు కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యాధి వచ్చిన తర్వాత తీసుకునే చర్యల కంటే ముందస్తు చర్యలు ఏవైతే ఉన్నాయో అవి గ్రామస్తులకు, కుటుంబస్తులకు కూడా అవగాహన మా వైద్య బృందాల ద్వారా చేయడం జరిగింది. అదే క్రమంలో ప్రతి వారం కూడా శుక్రవారాన్ని డ్రైడేగా పాటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ సాధారణ జ్వరం అయినా సరే అశ్రద్ధ చేయకుండా మీ సమీపంలోని సబ్ సెంటర్ కానీ, హెల్త్ అండ్ సెంటర్ కానీ, అలాగే మా వైద్య బృందాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా జ్వరం మీద ఖచ్చితమైన సమాచారం ఇచ్చినట్లయితే కనుక తప్పనిసరిగా ఈ యొక్క దోమల ద్వారా వచ్చే వ్యాధులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా మా యొక్క వైద్య బృందాలు చెప్పి సలహా సూచనలు పాటిస్తూ సమీపంలోని మరి యొక్క కేంద్రాలను సందర్శించినట్లయితే కనుక ప్రాథమిక పరీక్షలు అనేవి అవి మీకు మీ గృహాల వద్ద చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం.